వచ్చినప్పుడు మీకు తెలుసు ఈ ట్రైబల్ ఏరియాలలో ఉన్న ప్రాబ్లం అంతా కూడా ఫారెస్ట్ గురించి. దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉంటుందంటే దానికి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా వాళ్ళకి ఇక్కడ మనము ఒక గడ్డపారతో ఒక రాయిని తీసినా కూడా అక్కడ వాళ్ళకి ఆ పోర్టల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు డిఎఫ్ఓలు ఎంత స్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే అది మీ మీద కోపంతో మీకు ఇయ్యద్దనో కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ను అది వయలేట్ చేస్తే అది 100% వాళ్ళు డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సమస్యలు మా దగ్గరే డిఎఫ్ఓ గారి దగ్గరే సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన దగ్గర అయ్యేటివి ఆయన దగ్గర చేస్తాడు. ఆయన దగ్గర కానివి ఏవైతే ఉన్నాయో మేము మీటింగ్ పెట్టినప్పుడు, వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ మా వల్ల అయ్యే సమస్యలు మేము అందులో రెజల్యూషన్ పాస్ చేసి మేము అక్కడ తీసుకుంటాము. అక్కడ కూడా కానివి ఏమన్నా ఉంటే మేము మళ్ళీ సెకండ్ ఫేజ్ అంటారు, మాది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ అంటే చెన్నైకి పోతాయి. చెన్నైలో అక్కడ క్లియర్ అవ్వాలి. అది కూడా క్లియర్ అయినాక థర్డ్ ఫేజ్ ఫైనల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోతాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినాక వాళ్ళు ఆమోదించిన తర్వాత మనం ఏమైనా కూడా చెయ్యొచ్చు. ఈవెన్ మీకు ఇదివరకు ఉన్న రోడ్డు మీద రోడ్డు పోయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం రోడ్డు పోసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ ఆవేదనను మేము అర్థం చేసుకోగలం. కానీ ఇందులో ఉన్న చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మీకు ఇల్లు ఏవైతే 500 చిల్లర కట్టనిస్తలేరో వాటిని ఏ విధంగా కట్టాలనే దానికి మేము పరిష్కారం తప్పకుండా ఆలోచిస్తాము. మరి ఈ మధ్య కాలంలోనే మేము వీలైనంత వరకు కూడా మరి ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేసి అది ఏ విధంగా సాల్వ్ చేద్దామని కేవలం గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను డిఎఫ్ఓలను పిలిపించి వారి ద్వారా మరి ఆ మీటింగ్ తీసుకొని ఆ సమస్యలను కూడా వారి దగ్గర నుంచి తీసుకొని అవి అక్కడ పరిష్కారం చేయగలిగినవి ఏమైనా ఉంటే ఆ మీటింగ్లోనే పరిష్కారం చేస్తాము. లేనివి ఏవైతే ఉంటే మేము ఏం చేయాలనే దాన్ని బట్టి, దాన్ని ఎక్కడికి పంపించాలనే దాన్ని బట్టి మరి మేము ఫాలో అప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా మీకు ఇచ్చిన ఇండ్లు కట్టించే బాధ్యత మరి మేము తప్పకుండా తీసుకుంటామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి చెప్పారు. నిజంగా ఈ మారుమూల ప్రాంతంలో తప్పకుండా మీకు సంబంధించిన మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారికి నేను అదే చెప్పాను, సార్ ఇక్కడ ఏమేమి అవసరం ఉంటాయో ఒక రిపోర్ట్ తయారు చేపించి ఒక ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయండి. చేసి వాళ్ళు కొంత చదువుకుంటే వాళ్ళలో కొంత అవగాహన పెరిగినప్పుడు మరి వాళ్ళకు బ్రతకడం తెలుస్తుంది. నిజంగా ఇప్పటికీ కూడా చాలా అమాయకులు గిరిజన ప్రాంతాల్లో నివసించే వాళ్ళు సమాజంతో వాళ్ళకి సంబంధం లేకపోవడం వలన వాళ్ళు చాలా అమాయకులుగా మిగిలిపోతూ ఉన్నారు. అలా మిగలడానికి వీల్లేదు. వాళ్ళకు ఐటీఐ అవసరం ఉంటుందా, లేకపోతే డిగ్రీ కాలేజ్ అవసరం ఉంటుందా, లేకపోతే ఇంకేదన్నా బీఈడి కాలేజ్ అవసరం ఉంటుందా, ఇట్లాంటివి ఏమేమి అవసరాలు ఉన్నాయో దయచేసి ఒక లిస్టు తయారు చేసి మీరు గవర్నమెంట్కు పంపించినట్టయితే ఐటీడీఏ ద్వారా పంపిస్తే మంచిది. ఇంకా మీకంటే కూడా ఐటీడీఏ ద్వారా పంపిస్తే తప్పకుండా పరిశీలించి ప్రభుత్వం, ఎందుకంటే ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర 800 సంవత్సరాల జాతర, ఈ రోజు వరకు కూడా దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఇవ్వలేదు ఏ ప్రభుత్వము కూడా. అప్పటికప్పుడు ఏదో మరమ్మతులు చేయడము, మళ్ళీ జాతర అయిపోగానే విడిచిపెట్టడం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు, ఏంటి అంటే దాన్ని పర్మనెంట్గా స్ట్రక్చర్ ఇవ్వాలి, అది 100 సంవత్సరాలు కూడా నిలబడాలి అని చెప్పి ఆయన దాదాపు 250 కోట్లతోటి ఈరోజు సమ్మక్క జాతరను మరి నిలబెట్టడం జరిగింది. అట్లనే ఈ నాగోబా జాతరను కూడా ఇప్పుడు 22 కోట్లు ఏదైతే ఇస్తామన్నారో నేను వెళ్ళంగానే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి 100% 22 కోట్లు విడుదల చేపిస్తాను. ఆ తర్వాత దీనికి కూడా ఒక డిపిఆర్ అనేది, ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రిపేర్ చేసి రాబోయే రోజుల్లో ఈ జాతరను ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా కూడా మేము మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. ఇంకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా మీ ఎమ్మెల్యే గారు మీకు తోడు ఉంటారు, వాటిని పరిష్కరించడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి చెప్పారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు చెప్పడమే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వెళ్తే మా తాతయ్య వాళ్ళకి చుట్టుపక్కల 6-7
మండలాల నుంచి కూడా పంచాయతీలన్నీ ఆయన దగ్గరికి వచ్చేటివి. వస్తే ఒక భూమి పంచాయతీ వచ్చింది అనుకోండి, అన్నదమ్ముల మధ్యలో కూర్చోబెట్టేది, ఇద్దరిని కూర్చోబెట్టి సమస్య అడిగేవాడు. సమస్య అడిగి ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నువ్వు తీసుకో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాడికి ఇచ్చేయి అనే మాటే ఉండేది. ఎప్పుడైనా మనం పేపర్లు రాసుకుంటున్నాం, అప్పుడు పేపర్లు కూడా ఒక పెద్ద మనిషి మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఇంకా ఆ సమస్య పరిష్కారం అయ్యేది. అప్పుడు పోలీస్ స్టేషన్లు కూడా నేను చూడలేదు, వినలేదు, నాకు తెలిసే. ఇట్లనే గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునేవారు. అది ఇంకా సంస్కృతి ఇక్కడ కొనసాగుతుంది అని అంటే అది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం సాధించేది ఏమీ ఉండదు. మనం తిరగడము, ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఒక దగ్గర కూర్చొని మనం మన ఆవేదన చెప్పుకొని పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామో అప్పుడు మన మనసులో ఉన్న బాధ పోతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. అందరూ కూడా ఐక్యమత్యంగా కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎస్పీ గారు మళ్ళీ ఇంకొక మాట చెప్పారు, మీరు ఏది చేసుకున్నా కూడా కలిసికట్టుగా చేసుకుంటారు. చాలా మంది గ్రామాలలో ఒక బ్యాచ్ ఒక దిక్కు, ఒక బ్యాచ్ ఒక దిక్కు అట్లా వెళ్తారు ఏదైనా పండుగ వచ్చినప్పుడు. కానీ గిరిజనులు ఎక్కడా కూడా మరి ఇంకొక గ్రూప్ అంటూ ఉండదు. అందరూ కలిసి ఒకటే గ్రూప్గా ఉండి మరి ముందుకు తీసుకెళ్తారు పండుగలను. మరి ఈరోజు పెద్ద మనుషులు కూర్చున్నారు, 7 పెద్ద మనుషులు కూర్చున్నారు. వాళ్ళని ఏమంటారు, ఏం తెగలంటారా వంశాలు అంటారా నాకు తెలీదు. మరి మీరందరూ కలిసి ఈరోజు ఒక్క మాట మీద వాళ్ళు నిలబడి మా గుడి ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగిన ఆ 7 మరి ధూపదీప నైవేద్యాలు 100% నేను ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళు ఇంకా కొన్ని అవుట్సోర్సింగ్ పోస్టులు అడిగారు. అది నేను ఇక్కడ స్థానికంగా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమేమి పోస్టులు అవసరం ఉంటాయో దయచేసి మరి రాసి పంపించాల్సిందిగా కూడా రిపోర్టు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ధూపదీప నైవేద్యానికి వీళ్ళు ఎవరి పేర్లు ప్రపోజ్ చేస్తారో ఆ పేర్ల లిస్టు కూడా మాకు పంపించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మరి మీకు ఒక మాట ఇవ్వగలను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మారుమూల ప్రాంతాన్ని 100% అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర క్యాబినెట్ మీటింగ్ పెట్టారు అంటే ఈరోజు అందరూ ఆశ్చర్యపోయారు. అది ఎవరికి కూడా అటువంటి ఆలోచన రాలేదు. ఒక గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఒక రాత్రి విడిది చేసి అమ్మవారిని ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మైండ్లో ఏదైనా అనుకుంటే అది 100% చేసి చూపిస్తారు. బొజ్జుతోటి చెప్పాడు, దీన్ని నేను డెవలప్ చేస్తాను, నా బాధ్యత అని చెప్పారు. ఆయన 100% అన్నమాటకు కట్టుబడి ఇంకా అవసరమైన నిధులుంటే మన మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తే వారు ఇస్తారు అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మరి నా వంతుగా నేను ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి మొహమాటం లేకుండా నా దగ్గరకు వస్తాడు. అక్క అని వస్తాడు, కూర్చుంటాడు, కాసేపు ముచ్చట పెడతాడు, మరి టీయో కాఫీయో తాగుతాడు, వెళ్తాడు. కాబట్టి ఏది నేను కాదనను, చేయగలిగే ఏ పనైనా కూడా 100% నేను చేస్తాను అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఫారెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందో అతి త్వరలోనే మీటింగ్ పెట్టి వాటికి ఒక సమస్య చూపించి మరి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి నాకు వచ్చిన పిటిషన్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇస్తాను. వారు ఐటీడీఎఫ్ఈఓ గారు దాన్ని బైఫర్కేట్ చేసి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు మరి చేసి వాటిని సాల్వ్ చేసి మిగతా ప్రభుత్వానికి పంపించి మళ్ళీ జాతరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మాకు ఇన్ని పేపర్స్ వస్తే మేము ఇన్ని సమస్యలు పరిష్కారం చేశామని. ఇంకొకటి చెప్తున్నాం, మీరు ఆ సమస్య అంటే ఎవరికి పంపిన పేపరో వాళ్ళకు కూడా పంపాలి. ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళని మీరు ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తారో రిప్రజెంటేషన్ దాని కాపీ ఒకటి పిటిషనర్కి పంపిస్తే వాళ్ళకు కూడా ఒక విశ్వాసం వస్తుంది. నా కాగితం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అని చెప్పి వాళ్ళు ఏదైనా ఫాలోఅప్ చేయాలనుకుంటే బొజ్జు దగ్గరికి పోయి ఈ పేపర్ మేము ఇచ్చింది కలెక్టర్ గారు పలానా చోటికి పంపించిండ్రు, పిఓ గారు పలానా చోటికి పంపించిండ్రు అని వాళ్ళకు కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అక్నాలెడ్జ్మెంట్ అనేది కూడా తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, మరి మొదటి నుంచి కూడా మరి ఇంతమంది ఈ యొక్క దర్బార్ కోసం ఎదురు చూసి నన్ను కూడా తమ్ముడిని ఎప్పుడు రావాలంటే నువ్వు దర్బార్ అంటాడు. నాకు అర్థం కాలేదు అసలు దర్బార్ అని అంటే. నేను ముందు వస్తేంది వెనుకొస్తేంది అంటే లేదు నువ్వు దర్బార్ రోజే రావాలని అంటాడు. పబ్లిక్ ఎక్కువ ఉంటానని అంటారు. నాకు ఈ విషయం తెలియదు. దర్బార్ అంటే కూర్చొని ఇట్లా ఇవన్నీ తీసుకుంటారనేది తెలియదు. కానీ ఈరోజు నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమందికి
ఈ వేదిక మీద ఒక మంత్రిగా వచ్చి తీసుకుని ఒక అధికారులకు ఆదేశించి ఒక బాధ్యత తీసుకొని వాటిని పరిష్కరింప చేయాలి అనేటువంటి ఒక బాధ్యత తీసుకోవడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది. మరి అది తమ్ముడు వచ్చి ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ప్రభుత్వాలకు కూడా మీకు ధన్యవాదాలు. చాలా బాగా దర్శనం చేపించి ఆశీర్వదించి మరి మీ నాగదేవుడు మన తెలంగాణ ముఖ్యమంత్రితో సహా ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ఎవరికి ఏ కష్టము నష్టము రాకుండా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మనం అందరం కూడా ముందుకెళ్లాలని, మంచి వర్షాలు పడేలాగా దీవించాలని, మంచి పంటలు పండాలని, రైతులు సుఖశాంతులతో ఉండాలని, మరి అంతా కూడా మరి బాగా ఉండాలని వారు ఆశీర్వదిస్తారని అనుకుంటూ మరి ఇక్కడ వచ్చిన అధికారులందరూ కూడా, జిల్లా అధికారులందరూ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తోటి ఈ కార్యక్రమం